ఏ ఒక చీకటి గదిలో పాము, ఆ పక్క నుంచి వెళ్ళిపోతాం వరండాలోంచి, ఆ చీకటి గదిలో పాము ఉందేమో అని ఒకడు అన్నాడు. పాము ఒకడు వెళ్ళాడు, ఆ పాము ఉందేమో అనుకోని భయపడుతూ వెళ్ళాడు. వాడు అట్నుంచి చిట్టు వాడు వెళ్తున్నప్పటికల్లా ఏమైందంటే కిటికీలోంచి ఆ గది పక్క నుంచి వెళ్తూ ఉండగానే ఏదో తాడులాగా చీకట్లో కదిలినట్టు అనిపించింది. అమ్మో పాము అని వీడు పరిగెత్తుకుని బయటకు వచ్చాడు. ఇంకోటి వెళ్తున్నప్పుడు అంటే ఏమైందంటే ఆ పాము అనేటువంటి యొక్క పదం మనం లేని దాన్ని అక్కడ క్రియేట్ చేయడం వల్ల, ఉచ్చారణ చేయడం వల్ల, ఆ పదాన్ని పదే పదే మార్లు అంటూ ఉండడం వల్ల ఆ పదంకి సంబంధితమైనటువంటి యొక్క అంశం అక్కడ ఉందేమో అనేటువంటి యొక్క భ్రాంతిలోకి, భ్రమలోకి మన మనస్సు మనం నెట్టేస్తుంది. అదే భయం. ఆ భయం వల్లే మనిషికి రోగం, ఆ రోగమే వినాశనం. ఆ వినాశనానికి హేతువే మొట్టమొదటి ఎక్కడుందంటే పదంలో ఉన్నది. అందుకని ఫస్ట్ నోటి వెంబడి వచ్చేటువంటి యొక్క పదాల యొక్క అమరిక ఎప్పుడూ చాలా పాజిటివ్గా ఉండాలి, మోస్ట్ పాజిటివ్గా ఉండాలి, అల్ట్రా పాజిటివ్గా ఉండాలి. గుర్తుంచుకోవాలి, అల్ట్రా పాజిటివ్గా ఉండాలి. స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్, అబ్బా నేను చాలా టెన్షన్ అయిపోతున్నానండి, అబ్బా నేను చాలా డిప్రెషన్గా ఉన్నానండి, ఊరికినే ఇదంతా అవర్ మైండ్ డ్రామా, మన మనస్సు చేస్తున్నటువంటి పెద్ద డ్రామా ఇదంతా. ఏంటండి మనం ఈ భూమిని నడిపిస్తున్నామా? ఈ భూమిలో ఉండే జీవరాశులన్నిటికీ మనం ఆహారాన్ని పెడుతున్నామా? లేకపోతే ఈ ప్రపంచం మొత్తానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలను సేకరిస్తున్నామా? ఏంటి మనం చేస్తున్నాం? మనం చేసేది చాలా 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 తక్కువ మొత్తంలో చిన్న వ్యవహారం. జనాన్ని పొట్ట నింపుకోవడం, ఇంట్లోని 2-3 కుటుంబ సభ్యుల్ని మనం పోషణ చేయడం, అంతే. నథింగ్ మోర్ దాన్ దిస్. ఆలోచించేది దీనికి ఎంత స్ట్రెస్, ఎంత టెన్షన్, ఎంత డిప్రెషన్ ఎందుకు ఫీల్ అయిపోతున్నాం? బికాస్ వీ థింక్ దట్ వీఆర్ డూయింగ్ ఎ లాట్. ఏదో నేను చేసేస్తున్నాను, నేను ఎంతో కష్టపడిపోతున్నాను, నేను ఎంతో శ్రమించిపోతున్నాను. అబ్బా నేను పడే శ్రమ ఎవ్వడు ఈ భూమి మీద 2026 సంవత్సరంలోనే నా అంత కష్టపడేవాడు ఎవరు లేడు. గత 1000 సంవత్సరాల్లో కన్నా నేను ఇప్పుడు ఎక్కువ కష్టపడుతున్నానేమో. నీకు ఏం తెలుసు నేను ఎంత కష్టపడి చదువుతున్నాను అంటే? మొట్టమొదటిగా మన యొక్క శ్రమని అది తక్కువ ఎక్కువ పక్కన పెడితే అది చాలా ఎక్కువైన శ్రమ అని మనమే ఉచ్చారణ చేయడం వల్ల మన మనస్సు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే అలసటకు గురవుతుంది. మన మనస్సు మనకు తెలియకుండానే అలసిపోతుంది. ఇట్ ఈస్ గెటింగ్ టైర్డ్.